యోగా త్రూ 100% డయాబెటిస్‌ని క్యూర్ చేస్తామని అంటారు. కానీ ఎవరైతే నమ్మరో వాళ్ళ దగ్గరికెళ్తే, సరే ఆ క్యూర్ అయిన వాడిని తీసుకురా, నేను స్వీట్ ఇస్తా తింటాడో లేదో చూద్దామని అంటారు. హ్మ్. సార్ ఎందుకు సార్ ఇది? ఈ టాపిక్ అనేది ఎందుకు ఇంత కాంట్రోవర్సీ? హ్మ్. ఎందుకు దీని మీద డిబేట్లు నడుస్తా ఉంటాయి? చూడండి, డయాబెటిక్ అన్నది ఇట్స్ ఎ మెటబాలిక్ డిజార్డర్ అది. ఒకసారి బాడీలోకి డయాబెటిక్ ఎంటర్ అయిన తర్వాత ఎవరికైతే ఇప్పుడు డయాబెటిక్ అంటే ఏంటి? ఎవరికైతే ప్యాంక్రియాస్ ద్వారా ఇన్సులిన్ రిలీజ్ అవ్వదో అది టాబ్లెట్ ద్వారా పంపిస్తారు. అక్కడ జరిగేది అది. మీరు స్వీట్ ఇస్తే షుగర్ ఉన్నవాడికి పెరుగుతది, షుగర్ లేని వారికి కూడా పెరుగుతుంది. ఈరోజు నైట్ నిద్ర లేకపోయిందనుకోండి, ఎర్లీ మార్నింగ్ చూస్తే షుగర్ పెరుగుద్ది. అంత మాత్రాన ఆయనకి షుగర్ వచ్చినట్టు కాదు. హ్మ్. ఒత్తిడిలో ఉండి వెళ్లి చూస్తేనే అది వన్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ఇంబాలెన్సెస్ అవి. అవి ఎవరికైనా పెరుగుతాయి. అది ఎవరైతే అంటున్నారో రివర్స్ డయాబెటిక్ ఇది తింటానో అది వన్ కైండ్ ఆఫ్ అవివేకత్వం వాళ్ళది. దాని గురించి మనము ఆ కాంట్రోవర్సీకి మనం కూడా తీసుకొని దానికి ఇంకొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం తప్పించి దాని మీద పెద్ద మనం చర్చించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు అడిగారు కాబట్టి ఎవిడెన్స్‌గా ఒక మాట చెప్తాను. ప్రతి ఒక్క వాళ్ళకి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి నా దగ్గర చాలామంది రివర్స్ డయాబెటిక్ అయ్యారు. ఆహ్, హ్మ్. చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. రివర్స్ డయాబెటిక్ సాధన వల్ల 100% సాధ్యం. అది ఓన్లీ యోగా సాధనే కాదు. ఆహారంలో మార్పుండాలి, జీవన శైలిలో మార్పుండాలి, ఆలోచన విధానంలో మార్పుండాలి. చాలా కోణాలుంటాయి. మీకు ఉదాహరణకు ఒకటి చెప్తాను. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయోటిక్ ఇచ్చాడు. డైరెక్ట్‌గా యాంటీబయోటిక్ వేసుకుంటే కొంతమందికి లూజ్ మోషన్స్ అవ్వచ్చు, కొంతమందికి కాన్‌స్టిపేషన్ రావచ్చు, కొంతమందికి గ్యాస్ ఫార్మ్ అవ్వచ్చు. అందుకే డాక్టర్స్ ఏం చేస్తారు, దానికి సపోర్టింగ్ డ్రగ్స్ ఇస్తారు. ఎర్లీ యాంటాసిడ్, మార్నింగ్ యాంటాసిడ్ ఏసుకోవటమో, లేకపోతే వైటమిన్ టాబ్లెట్స్ ఏసుకోవటమో సపోర్టింగ్ డ్రగ్. అట్లాగే యోగా ఆసనాల్లో కూడా చాలా ఉంటాయి సపోర్టింగ్. ఓన్లీ ఆసనం ఒక్కటి చేస్తే జబ్బు తగ్గుద్దని ఎక్కడా చెప్పలేదు. ఎవరైనా చెప్పినా నమ్మకూడదు. ఆహారం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. జీవన శైలి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. నేను ఆసనాలు చేస్తున్నగా నేను నిద్రపోను అనుకుంటే తప్పు. నేను రోజుకి 10 కిలోమీటర్లు పరిగెడుతున్నా గదా! నాకేం గాదు. నేను ఇష్టం వచ్చినట్టు తింటాను అంటే అది తప్పు. సో, ఇక్కడ చెప్పొచ్చేది ఏందంటే ఆసనాలతో పాటు ఆలోచన విధానము, జీవన శైలి చాలా పారామీటర్స్ ఉంటాయి. సో, వాటన్నిటితోని ఎందుకు సాధ్యం కాదు? తప్పకుండా సాధ్యమవుతుంది. ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పండి. ఎందుకు సాధ్యం కాదనేది నేను చెప్తాను సమాధానం.